బుద్ధుని బోధనల ప్రకారం కోపాన్ని అలాగే దాని మూలాలను ఎలా జయించాలో తెలిపే ఈనాటి మన సంక్షిప్త విశ్లేషణకు స్వాగతం. మనం పుట్టినప్పుడు ఎంతో స్వచ్ఛంగా ఉంటాం కదా, కాని పెరిగే కొద్దీ కోరికల వల్ల కోపమనే అగ్నిలో మనం ఎలా కాలిపోతున్నామో, దానికి అసలు కారణాలేమిటో ఈ టాపిక్ మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. మొదటిది, కోపాన్ని మనమొక మానసిక వ్యాధిగా, మనలోని మంచి గుణాలన్నింటినీ కాల్చివేసే ఒక అగ్నిలా చూడాలి. ఎందుకంటే ఆ కోపాన్ని మనం చంపకపోతే క్రమంగా అది మనల్నే చంపేస్తుంది. రెండవది, కోపానికి అసలైన మూలకారణం మనలోని తీరని కోరికలు, అనుబంధాలేనని మనం గుర్తించాలి. నదులు ఎన్ని వచ్చి కలిసినా సముద్రం ఎలాగైతే నిండదో అలాగే మనిషి కోరికలు కూడా ఎప్పటికీ తీరవు. ఆ తీరని కోరికల వల్ల పుట్టే అసంతృప్తే భయంకరమైన కోపంగా మారుతుంది. చివరిగా, కోపాన్ని పూర్తిగా జయించాలంటే దాన్ని కేవలం అదుపు చేయడానికి ప్రయత్నించడం కాదు, దానికి కారణమైన కోరికలను సమూలంగా నిర్మూలించాలి. ఒక భిక్షువు ఆచరించే విధంగా మండుతున్న మంటకు ఇంధనాన్ని ఆపేసినట్లుగా మనలోని అనుబంధాలను పూర్తిగా వదిలేయాలి. కాబట్టి కోపాన్ని కేవలం బయటకు చూపకుండా లోపల దాచుకోవడం కాదు, దానికి ఇంధనంగా మారుతున్న ఆ కోరికలను వదిలివేయడమే నిజమైన ప్రశాంతతకు ఏకైక మార్గం.